హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్ర జ్యోతి పేపర్‌లో పరిషత్ ఎన్నికలు కూడా ఫిబ్రవరిలోనే పాలక మండలి లేక నిలిచిపోయిన 550,00,00,000 కేంద్ర నిధులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. లేని పక్షంలో మురిగిపోనున్న 15వ ఆర్థిక సంఘం నిధులు. పురపోరు ముగిసిన వెంటనే పరిషత్ ఎన్నికల నిర్వహణ కసరత్తు బీసీలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ యోచనలో కాంగ్రెస్. ఇంక ఆ యోచన తప్ప వేరే యోచన ఎక్కడిది? కామారెడ్డి డిక్లరేషన్ పోయింది. బీసీలకు రిజర్వేషన్ 42% చట్టబద్ధంగా ఇస్తామనేది అంతా గాలిలో కలిపేశారు. పంచాయతీ ఎన్నికలు తీసుకొచ్చి సుప్రీంకోర్టు ఆర్డినెన్సు, జీవో నంబర్ 9 అన్నీ తీసుకొచ్చి చివరికి ఎక్కడ గంగలో కలిపి బీసీలకు 22% రిజర్వేషన్‌లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా పరిషత్ ఎన్నికలు. గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ 17తో ముగియగానే డిసెంబర్ 24న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ షెడ్యూల్ వస్తది. ఫిబ్రవరిలో జనవరిలో ఎన్నికలు పెడతారనుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల రిజల్ట్ మొత్తం కన్సాలిడేట్ చేసి చూసుకున్నారు. మొదటి దశ, రెండో దశ, మూడో దశ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్‌లని పీసీసీ కార్యవర్గము రేవంత్ రెడ్డి గారు కూర్చొని అసలు ఎట్లా వచ్చినాయి అని చూస్తే, వీళ్ళు పెట్టుకున్న గోల్ రీచ్ కాలే. వీళ్ళు పెట్టుకున్న గోల్ రీచ్ కాకపోగా బీఆర్ఎస్ పార్టీకి ఒక 3,500 పైచిలుకు సర్పంచ్ స్థానాల్లో వాళ్ళు పాగా ఏశారు. అయి ఏయటం కూడా ఎట్లా ఏశారు? చాలా అద్భుతమైన మెజారిటీతోని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంక మిగతా పార్టీలన్నీ కలిసి పొత్తు పెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు కొన్నున్నాయి. వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఏమనుకుందంటే బీఆర్ఎస్ చాలా డిస్టర్బెన్స్‌లో ఉంది. అంతర్గత కుమ్ములాటలు, కవిత ఇష్యూ ఉంది. కేసులు, కేసీఆర్ బయటికి రావట్లేదు కాబట్టి జీరో అయిపోద్దనుకున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎట్లయితే జీరో అయిందో సర్పంచ్ ఎన్నికల్లో కూడా రావనుకున్నారు. అనూహ్యంగా ఊహించకుండా వచ్చినియి. వాళ్ళకి ఊహకు అందలే. కాంగ్రెస్ ఊహకు అందలే. ప్రజలకు అందింది ఊహకి. ప్రజలు మైండ్‌లో ఏముంది? ప్రజలు నాడి ఎట్లా ఉందనేది ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ చేస్తుందేంది రైతులకి రైతు బంధు గాని, యూరియా గాని, ధరణి విషయంలో గాని, నిరుద్యోగుల విషయంలో గాని, మహిళలకు ఇస్తానన్న 6 గ్యారంటీలలో కొన్ని గ్యారంటీలు అమలు చేయకపోవడం గాని, వీటన్ని అంశాలతో పాటు పెన్షన్ల పెంపు విషయం. ఈ అన్ని వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పైన ఒక రకంగా యాంటీ ఇన్‌కమ్ స్టార్ట్ అయింది. అది గమనించలే కాంగ్రెస్. ఇక మేము మొత్తం వాళ్ళు అధికార మత్తులో ఉండి మాదే రాజ్యం అనుకున్నారు. తీసి నేలకేసుకొచ్చి ఒక 3,500, 3,600 సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్‌కి ఇచ్చారు. ఇక అక్కడ ఇక డిఫెన్స్‌లో పడ్డారు. ఏం చేయాల? బయటికి చెప్తున్నారు సర్పంచ్‌లో మేము అద్భుతమైన ఫలితాలు సాధించిన అత్యధికం వచ్చినాయి. అత్యధికం కాదు. బీఆర్ఎస్ జీరో అయిద్దనుకున్నారు. ఆ జీరో నుంచి అది హీరో అయింది. ఇప్పుడు ఏం చేయాల? ఇమ్మీడియేట్‌లీ ఎంపీటీ, జెడ్పీటీసీ పెడితే సింబల్స్ వస్తాయి. సర్పంచ్‌కి సింబల్ లేకపోతే నీ పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్. సింబల్‌తోని కారు గుర్తు కనపడితే అప్పుడు నిజామాబాదు, కరీంనగర్, వరంగల్ ఏరియా, ఇటు మెదక్ ఏరియాలో తెలంగాణ సెంటిమెంటు కేసీఆర్ కనపడతారు కారులో. మన పని ఔట్ అయిద్దనుకున్నారేమో, లేదు లేదు ఇప్పట్లో మేము బీసీలకు రిజర్వేషన్ కోసం మేము సాధించాలి. అది అయ్యేన తర్వాతనే పరిషత్ ఎన్నికలు పెడతాం. ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా మొదలుపెట్టారు. లేదు లేదు ఫిబ్రవరిలో పెట్టాల్సిందే. 15 ఆర్థిక సంఘం నిధులు మురిగిపోతాయి. అందుకే పెడతాం. కాబట్టి పార్టీ పరంగా 42% బీసీలకు రిజర్వేషన్. ఈ 15 ఆర్థిక సంఘం కథ ఎప్పటినుంచో తెలుసు. ఇది కొత్త క్రియేట్ అయింది కాదు. సర్పంచ్ పోస్టులకు గాని, ఎంపీటీ, జెడ్పీటీకి గాని, మున్సిపాలిటీకి గాని. ఈ 3 ఎన్నికలు ఇప్పుడు పెట్టేదే 15 ఆర్థిక సంఘాన్ని సాకు చూపించి పెడతాను. ఇది మొత్తానికైతే బీసీల రిజర్వేషన్‌ని మోసం చేసే కార్యక్రమం ఉంది. పరిషత్ ఎన్నికల్లో కూడా లేదు. మున్సిపాలిటీ ఎన్నికలు అయిన వెంటనే పెట్టేస్తారట. మున్సిపాలిటీ ఎన్నికలు కూడా ఫిబ్రవరి ఫస్ట్ వీకా, సెకండ్ వీకా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యమంత్రి షెడ్యూల్ ఖరారైంది. జనవరి 16 నుంచే పర్యటనలు మొదలుపెడతాండు మున్సిపల్ ఎన్నికల ప్రచారం రాష్ట్రంలో. అంటే దీని అర్థం జనవరి 16 తర్వాత ఏ క్షణమైనా మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రావచ్చు. ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు ఉండొచ్చు. దాని తర్వాత వెంటనే ఫిబ్రవరి లాస్ట్ వీక్ కల్లా జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు కంప్లీట్ చేసి పెట్టుకోవాలని చూస్తున్నాం. కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో జిల్లా పరిషత్తు, మండల పరిషత్ ఎన్నికల్లో సింబల్ వస్తది. కారు గుర్తు చూపే ప్రతిభను బట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రాజకీయాలు చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మొత్తం మారే అవకాశం ఉంది. అనూహ్యంగా బీఆర్ఎస్ ముందుకొచ్చిందనుకోండి కారు గుర్తు వల్ల. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్ల. ఈ కుమ్ములాటలు మొదలైతే ఇప్పటికే కుమ్ములాటలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్‌లో. ఏం జరుగుతుందో తెలవని పరిస్థితి. ఇది ఫిబ్రవరిలో అయితే పరిషత్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉందట. రైట్. వెలుగు పేపర్ చూద్దాం.
నిషేధిత భూముల జాబితా ఆగమాగము. హైకోర్టు మందలించిన మారని అధికారుల తీరు. అప్డేట్ చేసిన ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ను నో లోనూ తప్పులే. సాధారణ జాబితాలో ప్రభుత్వం అటాచ్డ్ భూములు. దర్జాగా అయిపోతున్న వాటి రిజిస్ట్రేషన్‌లు. నిషేధిత జాబితాలోకి పట్టా భూములు. ఆఫీసుల చుట్టూ తిరుగుతూ రైతుల తిప్పలు. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో 1,00,00,000 ఎకరాలు. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితా పేరుతోనే పెద్ద కుంభకోణం ఇది. పెద్ద స్కామ్ ఇది. ప్రొహిబిటెడ్ లిస్ట్ అని పెడతారు. రెవెన్యూ రికార్డ్స్‌లో ఆన్‌లైన్‌లో ధరణి ఉన్న, భూభారతి ఉన్న ప్రొహిబిటెడ్ లిస్ట్ అని ఒకటి ఉంటది. ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో నిషేధిత జాబితాలో 1,00,00,000 ఎకరాల భూమి తెలంగాణలో ఉంది. ఇది ఎంత గమ్మత్తుగా ఉందంటే ఎంత పెద్ద స్కామో నేను చెప్పడానికి అది చెప్తున్నా. ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఏసీబీ లేదంటే ఇంకా రకరకాల కోర్టు కేసుల పేరుతోని స్టే ఆర్డర్‌లొచ్చి దాన్ని నాట్ టు అలనేట్ అంటే ఎవరికీ మారవద్దు. పట్టా మార్పిడి చేయొద్దని కోర్ట్ ఆర్డర్ ఇచ్చినియి, సీబీఐ ఇచ్చినియి, ఈడీ ఇచ్చినియి, ఏసీబీ ఇచ్చిన కేసులుంటాయి. వాటి మొత్తాన్ని గవర్నమెంట్ ఏం చేయాలి? నిషేధిత జాబితాలో పెట్టాల. అయి పెట్టట్లే. వాటిని మొత్తం నిషేధిత జాబితాలో కాకుండా జనరల్ జాబితాలో పెడతాము. అంటే దాన్ని రిజిస్టర్ ఏం చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. అవినీతి చేసిన అధికారులు, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన కంపెనీలో, పారిశ్రామికవేత్తలు వాళ్ళకి సంబంధించిన భూములను అటాచ్ చేస్తది. ఈ అటాచ్ చేసిన భూములను ఎక్కడ పెట్టాలి? నిషేధిత జాబితాలో పెట్టాలి. ఇంకోళ్ళు పోయి స్లాట్ బుక్ చేయడానికి లేకుండా. కానీ గమ్మత్తేందంటే మనోళ్ళు ఈ పెద్ద స్కామ్‌లో అటాచ్ అయిన భూములన్నీ ఓపెన్‌గా ఉంటాయి. ఎప్పుడైనా అమ్ముకోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కానీ పాపం సామాన్య రైతులు ఉంటారు కదా! అర్ధ ఎకరమో, ఎకరమో, ఎకరన్నర ఉన్న రైతులు. వాళ్ళకి పట్టా భూమి అయి ఉంటది. వాళ్ళే దున్నుకుంటారు. వాళ్ళకెక్కడ అవినీతి కేసులుండవు. వాళ్ళది తీసుకపోయి ప్రైవేటెడ్‌లో పెడతారు. ప్రైవేటెడ్‌లో పెడితే ఆ రైతు ఏదన్నా అవసరం ఉండి బ్యాంకుకి పోయి లోన్‌కి పోతే ఆ పాస్‌బుక్కులో ఉన్న ఖాతా నంబర్ కొట్టగానే బ్యాంకోడికి అక్కడ కనపడిద్ది. నీది ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉంది. నిషేధిత జాబితాలో పెట్టింది. నువ్వు కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. ఇది మొత్తం లాక్ చేశారు గవర్నమెంట్ అని. ఎవరు సార్ గవర్నమెంట్ అంటే ఎంఆర్ఓ. ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఏంటిది అంటే నాకు తెలవదు పైనుంచి వచ్చిందంటాడు. ముప్పు తిప్పలు పెడుతున్న సామాన్య రైతుల్ని, అర్మం కర్మం తెలవని రైతుల్ని, భూమిని నమ్ముకొని భూమి కోసం పనిచేసే అన్నదాతల్ని ఆగమాగం చేసి అడవి పాలు చేస్తారు. కానీ అటాచ్ చేసిన ఆస్తులు మట్టికి ఫ్రీ హోల్డ్ చేసి పెట్టారు. అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. దానివల్ల మళ్ళా సామాన్య ప్రజలు, రైతులే మళ్ళా ఇబ్బంది పడుతున్నారు. ఇగో ఇక్కడ దానికి ఉదాహరణ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లూరులో హీరా గ్రూపు ఎండీ నవహీరా షేక్‌కు చెందిన దాదాపు 10 ఎకరాల భూమిని 2019లో ఈడీ జప్తు చేసింది. హీరా అనే ఒక గ్రూప్ ఎండీ షేకు నోహిరాకి సంబంధించి 10 ఎకరాల భూమిని 2019లో ఈడీ జప్తు చేసింది. కానీ అధికారులు దీన్ని నిషేధ జాబితాలో పెట్టలే. ఈడీ జప్తు చేసిందంటే దాని అర్థం ఏంది? ఈడీ జప్తులో ఉంది అంటే ఎమ్మటే నిషేధ జాబితాలో పెట్టలే. నిషేధ జాబితాలో పెట్టకపోతే ఏమైంది? దీంతో 2022లో షేర్జా ఖాను మరికొందరు కలిసి ఈ భూమిని కొన్నారు. ఆడ కనపట్టలేదు కదా నిషేధ జాబితాలో. కొనుక్కోవచ్చు అనుకుని కొన్నారు. ఆఫ్‌లైన్‌లో ఉంది రికార్డులలో ఈడీ జప్తు చేసినట్టు. ఆన్‌లైన్‌లో కనపట్టలే. వాళ్ళు 10 ఎకరాలు కొనుక్కున్నారు పాపం. కొనుక్కున్నాక ఈడీ వచ్చి మా జప్తులో ఉంది మేము కబ్జా చేసుకుంటాం అంటారు. అది పంచాయతీ. ఇప్పుడు ఆ కొనుక్కున్నోడు అన్యాయం అయిపోయిండు. ప్రభుత్వ అధికారులు మూటలు తీసుకొని దాన్ని జనరల్ జాబితాలో పెట్టారు. వాడు అమ్ముకున్నోడు దర్జాగా ఉన్నాడు. బలైపోయేది మళ్ళా సామాన్య ప్రజలే. ఇది ఒక పెద్ద కుంభకోణం. నిషేధిత జాబితా పేరుతోని రైతులను ఇబ్బంది పెట్టేది ఒక రకమైతే, ఇట్లాంటి ఈడీ, ఏసీబీ, సీబీఐ కోర్టు కేసుల్లో అటాచ్ అయిన భూముల్ని నిషేధిత జాబితాల్లో లేకుండా చేయటం పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణానికి ఇట్లా బయటికి తీస్తే నిజంగానే కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చాలామంది అధికారులు జైలుకి పోతారు. ఇది ఒక వార్త అయితే, ఖమ్మంలో కుబేరా స్కామ్ అట 547 కోట్లు సైబర్ క్రైమ్‌ను ఛేదించిన పోలీసులు. 547 కోట్లు. ఇది ఏం స్కాము? ఏం కథ? ఖమ్మం జిల్లాలో 1,00,00,000, 2,00,00,000 కాదు 547 కోట్ల రూపాయల కుబేరా స్కామ్ అట. ఇక వామ్మో అనుకోవాల్సింది దీన్ని చూసి. ఇది ఏం కేసు అంటే, సినిమా తరహాలో అమాయకుల బ్యాంకులో 'కుబేరా' అని ఒక సినిమా ఉంటదన్నమాట. ఆ తరహాలో చేశారు. అందుకే కుబేరా స్కామ్ పెట్టారు. సినిమా తరహాలో అమాయకుల బ్యాంకుల అకౌంట్ల ద్వారా వందల కోట్ల ట్రాన్సాక్షన్ అంతర్జాతీయ ముఠాతో కలిసి హైదరాబాద్, కంబోడియాలో కాల్ సెంటర్లు. గేమింగ్, బెట్టింగ్, ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలు, నిరుద్యోగులకు ఉద్యోగ ఆశ చూపి వాళ్ళతో బ్యాంక్ అకౌంట్లు ఓపెను. సైబర్ ఫ్రాడ్స్ ద్వారా సంపాదించిన సొమ్ము వాటిల్లోకి ట్రాన్స్‌ఫరు. మొత్తం 24 మందిపై కేసు, 18 మంది అరెస్టు, పరారీలో ప్రధాన నిందితులు సహా మరికొందరు. ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ఆ ఏరియాలో కల్లూరు, సత్తుపల్లి, బియ్యం బంజర్ అని మండలాలుంటాయి. ఆ మండలాల్లో ఉన్న కొంతమంది ఈ ఈ ఒక 24 మంది కలిసి ఒక ముఠా ఏర్పడి
ఆ ప్రాంతంలో ఉన్న అమాయకులు అంటే కొంచెం నిరుద్యోగులు, డబ్బులకు టైట్ ఉన్నోళ్ళని పట్టుకోవడం. నీకు ఉద్యోగం కావాలని ఇప్పిస్తాం. నీకు మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తాం. ఆ ఉద్యోగం ఇప్పించే ముందు సాలరీ పట్టడానికి అకౌంట్ అయి కావాలి కాబట్టి అకౌంట్, ఏటీఎం అంతా మేమే తీస్తాం. ఆ డీటెయిల్స్ మా దగ్గర పెట్టుకుంటాం. నీకు ఉద్యోగం ఇప్పిస్తాం అని చెప్పి అకౌంట్‌లు దించారు. కొన్ని వందల, వేల మంది దగ్గర నుంచి అకౌంట్‌లు తీశారు. తీసి ఆ అకౌంట్‌లలోకి వీళ్ళు చేసిన సైబర్ క్రైమ్ డబ్బులన్నీ ట్రాన్స్‌ఫర్ చేశారు. ట్రాన్స్‌ఫర్ చేసి వీళ్ళ దగ్గర క్రెడెన్షియల్స్, ఓటీపీలన్నీ పెట్టుకొని మళ్ళా డ్రా చేసుకున్నారు. కేవలం వీళ్ళ వ్యాపారం ఈ ఈ స్కాము, ఈ స్కీము చేసుకోవటానికి అమాయకులను అందులో దింపి, వాళ్ళతోని అకౌంట్లు తీయించి, ఆ అకౌంట్లు మొత్తం వీళ్ళు ఆపరేట్ చేసి 547,00,00,000 గేమింగు, బెట్టింగు రకరకాల యాపులలో పెట్టుబడులు పెట్టించి, ఇక్కడోళ్ళని కాదు మోసం చేసింది వేరే దగ్గర వాళ్ళని. కానీ దాచుకోవడానికి ఇక్కడోళ్ళని ఆయుధంగా మార్చుకొని 547,00,00,000 మొత్తం దేశవ్యాప్తంగా అక్కడక్కడ సైబర్ క్రైమ్ చేసి వీళ్ళ అకౌంట్‌లలో ఎస్తే అది అడుబడి, ఇటుబడి కదిలింది. పోలీస్ స్టేషన్ దాకా పోయి కేసు పెడితే, ఈ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన దాని మీద కేసులు పెడితే, ఆ కేసులు పెట్టిన తర్వాత తెలిసింది. ఎందుకంటే ఒక అమాయకుడు నిరుద్యోగిని పట్టుకొని, నీ పేరుతోని అకౌంట్ తీస్తా అని అకౌంట్ తీస్తారు. ఆధార్ కార్డ్ అయన్నీ తీసుకెళ్ళి. ఆ అకౌంట్ ఈళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళ మొబైల్ నంబర్ పెట్టరు. ఎవరిదో మొబైల్ నంబర్ పెడతారు. అకౌంట్ ఈళ్ళ పేరు మీద ఉంటది. ఓటీపీ వాళ్ళకే వస్తది. ఆ స్టేట్‌మెంట్ ఈళ్ళకి ఏం తెలవదిక. పాపం ఈళ్ళకి తెలవదు. వాళ్ళ అకౌంట్ ట్రాన్సాక్షన్ వందల, వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు ఎక్కడ తెలవదు. ఒక్కొక్క వ్యక్తి ఖాతాలో 90,00,00,000, 80,00,00,000, 40,00,00,000 జమ అయినాయట. ఈ తీరా మొన్న లింక్ బయటపడిన తర్వాత వాళ్ళకే తెలవదు అసలు మాకు అకౌంట్ ఉన్నట్టు తెలవదు. ఆ అకౌంట్‌లో ఇన్ని వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టు తెలవదు. ఆ వందల కోట్ల ట్రాన్సాక్షన్ కూడా మంచి మనీ కాదు. ఇట్లా ఈ సైబర్ క్రైమ్‌తోని సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి అందులో పెట్టారు. మొత్తానికైతే నిన్న 18 మందిని అరెస్ట్ చేశారు. బెట్టింగు యాపులు, గేమింగ్ యాపుల ద్వారా సంపాదించిన డబ్బులకు సంబంధించి ట్రేడింగ్ పేరుతోని సైబర్ మోసాలు. దీనికి మళ్ళా ఏముంటదంటే టెలిగ్రామ్ అని ఒక యాప్ ఉంటది కదా! దాంట్లో లింకులు పంపిస్తా ఉంటారు. లింకులు పంపించి నువ్వు ఈరోజు రూ. 100 పెడితే రేపటికల్లా 200 అయితాయి. లేదా ఈరోజు 10,000 పెడితే రేపు 20,000 అయితాయి. ఈరోజు 50 పెడితే రేపు రూ. 1,00,000 అయితాయి. ఇట్లా చెప్పి మోసం చేసి, ఆ మోసం చేసిన డబ్బునంతా పాపం మళ్ళా అదే మోసం పేరుతోని అమాయకుల అకౌంట్‌లలో ఏసి వాళ్ళని బలి చేశారు ఇప్పుడు. 24 మంది అరెస్ట్ అయ్యారు ఆ ముఠాలో. 6 మంది పరారీలో ఉన్నారు. దాంట్లోనే ప్రధాన నిందితులు ఉన్నారట. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉదయం డబ్బులు ఏస్తే సాయంత్రానికి డబల్ అయితాయి అంటే నమ్మొద్దు. రైట్. మన తెలంగాణలో. రైట్. జనసేనతో పొత్తు పెట్టుకోం. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. జనసేన పార్టీ వాస్తవంగా బీజేపీతోని పొత్తులో ఉంది. ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం ఆంధ్రప్రదేశ్‌లో. కేంద్రంలో కూడా. మరి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలలో మేము జనసేనతోని పొత్తు పెట్టుకోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనౌన్స్ చేసిండు. జనసేన పార్టీ ఆల్రెడీ డిక్లేర్ చేసింది. తెలంగాణలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుంది అని. మరి బీజేపీతోని సంప్రదించకుండానే అనౌన్స్ చేసిందా? సంప్రదించకుండా చేసింది కాబట్టి మాతోని పొత్తు లేదంటున్నారా? లేదా వాళ్ళు వ్యూహాత్మకంగా జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేస్తామంటే బీజేపీతోని రేపు సీట్ల బేరాని కోసం అనౌన్స్ చేశారా గానీ మొత్తానికైతే వాళ్ళు అనౌన్స్ చేశారు. మేము పొత్తు పెట్టుకోని ఈళ్ళు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే పొత్తు, తెలంగాణలో పొత్తు లేదట. మరి ఎందుకు పెట్టుకోరు? ఒకవేళ తెలుగుదేశం పార్టీతోని పెట్టుకుంటారా? ఇటు తెలుగుదేశంతోని గాని, జనసేనతోని ఈ 2 పార్టీలతోని దేనితోని పెట్టుకున్నా అత్యంత ప్రమాదం తెలుగుదేశం పార్టీతోని పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో ఏ పార్టీకైనా ఇంక పునాది కదిలినట్టే. కాంగ్రెస్ పార్టీ 2018లో చూసింది. కాంగ్రెసు టీడీపీతోని పొత్తు పెట్టుకోవడం వల్ల అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు మన బీజేపీ కూడా అదే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ అంటరాని పార్టీ దాన్ని నెట్టేయండి పక్కకి. అవసరమైతే ఓట్లేయమను గాని పొత్తు అనేది వద్దు నాయన అఫీషియల్ గాని. ఇది మొత్తానికి ఇప్పుడు జనసేన కూడా అదే పరిస్థితికి వచ్చినట్టుంది. జనసేనతోని పొత్తు పెట్టుకో అంటుండు. ఆయన సెంటిమెంట్ ఇబ్బంది అయిద్దనే అని మరి వాళ్ళేమో అనౌన్స్ చేశారు. మేము పోటీ చేస్తున్నాం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో అని. రైట్. ఆ! రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం. జనసేనతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తేల్చి చెప్పారు. ఇటీవల కొండగట్టు హనుమాన్ దేవాలయానికి వచ్చిన జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఆదివారం తనను కలిసిన విలేకరులతో రామచంద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉందని, ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, తమకు లేదని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరని, అక్కడ పరిస్థితులకు అనుగుణంగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి కూటమిగా ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. తెలంగాణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు తాము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నామని ఆయన వివరించారు. కాబట్టి పొత్తు లేకుండానే మెజార్టీ స్థానాల్లో గెలుపొందగలమన్న విశ్వాసం ఉందన్నారు. ఏది విశ్వాసం? మన సర్పంచ్ ఎన్నికలేది? మొత్తం కలిపితే 150 కూడా రాలే. ఆల్రెడీ వన్ వేగా అనౌన్స్ చేసిండు జనసేన చీఫ్. బీజేపీతోని పొత్తుతోని పోటీ చేయబోతున్నాం అని. లేదు లేదు మీతోని పొత్తే లేదంటుండు. అంటే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతోని మాట్లాడకుండా అనౌన్స్ చేసిండా కేంద్ర నాయకులతోనంటే ఆయన మాట్లాడే ఉంటాడు. రామచంద్రరావు ప్రకటనకి విలువ ఏముంటదనేది భవిష్యత్తులో మనం చూడాలి. మళ్లీ రోడ్డెక్కిన నిరుద్యోగులు అశోక్ నగర్ చౌరస్తాలో రాత్రి వేళ ఆందోళన, భారీగా మోహరించిన పోలీసులు, ఉద్యోగాలు కావాలంటే నినాదాలు. అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్‌లో దాదాపు 3, 4 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసన ఉద్యమాలు చేస్తున్నారు నిరుద్యోగులు. ఆ నిరుద్యోగుల ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ బాధ ఏంది వినటానికి ప్రభుత్వం ప్రయత్నం చేయట్లేదు. మేము ప్రజాపాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇదే నిరుద్యోగులతోని 10 సంవత్సరాల పాటు కలిసి ఉద్యమం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాళ్ళు ఎందుకు రోడ్లెక్కుతున్నారు? మనం అన్న హామీ ఏంది? మనం అన్న జాబ్ క్యాలెండర్ ఏంటి? 1 ఇయర్ లోపే అధికారంలోకి వచ్చాక 2,00,000 ఉద్యోగాలు ఏస్తానన్నాం ఏయలేదు. జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తానన్నాం ఇయ్యలేదు. కాబట్టి రోడ్డెక్కుతున్నారు. వాళ్ళని అసలు ఏందో వాళ్ళ బాధ తెలుసుకుందాం. దీనికి అసలు ప్రత్యామ్నాయం ఏంటి? ఈ పరిష్కారం ఏంటి? అని చూడకుండా పోలీసు బేటాలనే పెడుతున్నారు. అశోక్ నగరు, దిల్సుఖ్ నగర్‌లో వందల మందిని పోలీసులను డిప్లాయ్ చేశారు. డిప్లాయ్ చేసి మొత్తం వ్యాన్‌లు పెట్టుకొని రెడీగా ఉన్నారు. ఎక్కడ కనపడితే అక్కడ అరెస్ట్ చేసి లోపటేస్తారు. ఇది గాదు. దీనివల్ల సమస్య పరిష్కారం గాదు. సమస్య ఎక్కడుంది? దానికి మందేంది? సమస్యకి పరిష్కారం ఏంది? జబ్బేంది? జబ్బుకు మందేంది చూడాలి తప్ప, అది ఎతకకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఉక్కుపాదంతో అణుస్తానంటే ఇంకా అది పెరుగుతుంటది. అది గమనించట్లే. అది కూడా కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ చేసినట్టే చేస్తుంది. అనగదొక్కే కార్యక్రమం. ఇగో 16 నుంచి సీఎం మున్సిపల్ ప్రచారం ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి శ్రీకారం. వాస్తవంగా 16 నుంచి ప్రచారం అంటే పండగెళ్ళిన తెల్లారి నుంచి. పెట్టిండంటే షెడ్యూల్ వచ్చే అవకాశం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ తొందరలోనే. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లోనే ఎన్నికలు. పండగ ఎన్ని వెంటనే మున్సిపల్ నోటిఫికేషను. దాని తర్వాత ఫిబ్రవరి సెకండ్ వీకు పరిషత్ ఎన్నికల షెడ్యూలు. ఫిబ్రవరి లాస్ట్ వీక్‌లో ఎన్నికలు. మొత్తానికి ఫిబ్రవరి మొత్తం ఎన్నికలతోని గడిచిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి సీఎం టూర్‌ని బట్టి అర్థమైతుంది. ఇది ఒక వార్త ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.